ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మలేషియా కమ్యూనిటీ ప్రోగ్రాంలో పాల్గొన్న మోదీ. భారత సంతతి కమ్యూనిటీ ఉన్న రెండో అతిపెద్ద దేశం మలేషియా అన్న ప్రధాని. కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్న మహారాష్ట్ర సీఎం. బీఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోచుకున్నాయన్న ఫడ్నవీస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శలు. ఓవైసీపై బండి సంజయ్ విమర్శనాస్త్రాలు. ఎప్పుడైనా ముస్లిం మహిళల సమస్యలపై మాట్లాడారా అని నిలదీసిన కేంద్ర మంత్రి. చంద్రబాబుకు కూడా చిక్కిపోయిందేమో. ఏపీ సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ఆరోపణలు. బ్యాక్డోర్లో బ్యాక్లాగ్ పోస్టుల రిక్రూట్మెంట్ జరుగుతున్నాయని వ్యాఖ్య. వంగవీటి నుండి అమ్మటి వరకు టీడీపీకి కాపులే టార్గెట్. టీడీపీపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. T20 ప్రపంచ కప్ 2026లో భారత్ బోని. తొలి మ్యాచ్లో అమెరికాపై 29 పరుగుల తేడాతో విజయం. రేసింగ్ ట్రాక్ పై కోలీవుడ్ స్టార్స్. అజిత్ ని కలిసిన శివకార్తికేయన్. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తాను ఎప్పటి నుండో స్నేహితులమని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ప్రధాని కాకముందు నుండే తనకు పరిచయం ఉందని అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా మలేషియా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి కమ్యూనిటీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం, మోదీ ఇద్దరు ఒకే కారులో కలిసి కమ్యూనిటీ ప్రోగ్రాం వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. భారత సంతతి సమాజం ఉన్న రెండో అతిపెద్ద దేశం మలేషియా అన్నారు. రోటీ కనే, మలబార్ పరోటా, కొబ్బరి, సుగంధ ద్రవ్యాలు వంటి పదార్థాలు కొచ్చిలో ఉన్న, కౌలాలంపూర్లో ఉన్న వీటి రుచులు ఇరు దేశాల ప్రజలకు సుపరిచితమే అన్నారు. మలేషియా ప్రధాని మంచి సింగర్ అని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇటీవల ఆయన పాడిన ఒక భారతీయ పాట వీడియో వైరల్ అయిందని గుర్తు చేశారు. When we met in 2015, I spoke to you about India's potential. Now I speak to you about India's performance. In 1 decade, India has seen a massive transformation. Then, we were the 11th largest economy in the world. Now, we are knocking on the doors of the top 3. We are also the world's fastest growing major economy. Then, Make in India was a sapling that was just planted. Now, India is the world's second largest mobile manufacturer. Our defense exports have gone up
nearly 30 times since 2014. India has also become the third largest startup hub in the world. We have built world's largest digital public infrastructure and the world's largest fintech ecosystem. Nearly half of the world's real-time digital transactions happen in India. Thanks to our UPI platform. While growing fast, we also ensured that our growth is clean and green. ఉగ్రవాదం విషయంలో భారత్ రాజీ పడబోదని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. మలేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, జాతీయ భద్రత, సెమీ కండక్టర్లు, వాణిజ్యం సహా పలు అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు. సమావేశం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. భారత్కు మలేషియాతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని తెలిపారు. ఇరు దేశాలు విభిన్న రంగాల సంబంధాన్ని మరింత శక్తివంతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఉగ్రవాదంపై తమ సందేశం స్పష్టంగా ఉందని అన్నారు. ఈ విషయంలో ద్వంద్వ వైఖరికి, రాజీ వైఖరికి తావులేదని స్పష్టం చేశారు మోదీ. मेरे मित्र प्रधानमंत्री जी, आपका हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूँ। जिस प्रकार से मेरा और मेरे डेलीगेट का स्वागत किया गया और मैंने देखा है कि परंपराओं से हट करके एक प्रकार से मलेशिया के जीवन को आपने इन कुछ ही घंटों में बहुत बखूबी प्रस्तुत किया और इतने बढ़िया तरीके से चीजों को ऑर्गेनाइज किया, वो हमेशा हमें से याद रहने वाली है। और इसके लिए मैं हृदय से विशेष रूप से आभार व्यक्त करता हूँ। और एक मित्रता क्या होती है, मित्रता की ऊंचाई और गहराई क्या होती है, ये मैं पूरी तरह अनुभव कर रहा हूँ और इसके लिए मैं आपका बहुत बहुत आभारी हूँ। एक्सेलेंसी, ये मेरा सौभाग्य है कि प्रधानमंत्री के रूप में मुझे तीसरी बार मलेशिया आने का मौका मिला है और हमारी मित्रता ऐसी है कि आपके कार्यकाल में मुझे चौथी बार आपको मिलने का मौका मिल रहा है। ये भी अपने आप में हमारी गति और सक्रियता दिखाता है। बीते वर्षों में हमारे द्विपक्षीय संबंधों ने जो गति और गहराई प्राप्त की है, वो वास्तव में प्रेरणादायक है। इसमें आपके अमूल्य योगदान के लिए मैं हृदय से आपका धन्यवाद करता हूं। आज एग्रीकल्चर और मैन्युफैक्चरिंग जैसे क्लीन एनर्जी और सेमीकंडक्टर तक రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముంబై వర్లిలో జరిగిన కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. సల్మాన్తో పాటుగా దర్శకుడు సుభాష్ ఘాయ్, పాటల రచయిత ప్రసూన్ జోషి తదితర సినీ ప్రముఖులు సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సల్మాన్తో ఫోటోలు దిగేందుకు పలువురు ఉత్సాహం చూపారు. మరోవైపు సంఘ్ ఎవరికీ వ్యతిరేకం కాదని ఆ సంస్థ సంఘ్ సంచాలక్ మోహన్ భాగవత్ తెలిపారు. సంఘ్ ఎప్పుడూ అధికారం కోరుకోదని, అలాగే ఒత్తిడి చేసే బృందం కూడా కాదని, కేవలం సమాజ ఐక్యత కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. సమాజంలో ఐక్యత లోపించడాన్ని గమనించే డాక్టర్ కేశవ్ బలరాం హెడ్గేవార్ 1925లో ఆర్ఎస్ఎస్ ప్రారంభించారని భాగవత్ గుర్తు చేశారు. సమాజ ఐక్యత లక్ష్యం తప్ప ఆర్ఎస్ఎస్ కు మరో అజెండా లేదన్నారు. अब अंग्रेजी भाषा संघ के पद्धति का अंग कभी नहीं बनेगी, क्योंकि वो भारतीय भाषा नहीं है. हमको भारतीय लोगों में काम करना है और वो आज हिंदी या अपनी मातृभाषा बोलकर अंग्रेजी में बात कर सकते हैं, लेकिन उनकी मातृभाषा बदलती नहीं. परंतु जहां अंग्रेजी आवश्यक है वहां हम उसका उपयोग करते हैं. कोई किसी भाषा से हमारा झगड़ा नहीं है. हम जो है वो हमको बने रहना है. हम अंग्रेजी ऐसी बोले कि अंग्रेज लोग हमारा भाषण सुनने के लिए टिकट खरीद कर उपस्थित रहे. ऐसी अंग्रेजी हमको आनी चाहिए. परंतु इसका मतलब हम अपनी मातृभाषा भूल जाए ये नहीं है, ये हमारा कहना है. इसलिए अभी बंगलोर में व्याख्यानमाला हुई, यही कार्यक्रम वहां हुआ.
वहां अधिकांश तमिलनाडु, केरल, बंगलो यानी कर्नाटक, आंध्र, 4-5 प्रांतों के लोग थे। उसमें से कई लोगों को न हिंदी आती है तो अंग्रेजी में बोलना पड़ा। तो पूरे 2 भाषण मैंने अंग्रेजी में दिए, प्रश्नों के उत्तर अंग्रेजी में दिए। तो हम करते हैं। हिंदू स्वयंसेवक संघ है तो हिंदू स्वयंसेवक संघ में यूके में और अमेरिका में अंग्रेजी में ही चलाना पड़ता है, परंतु फ्रांस में अंग्रेजी नहीं चलती, वहां हिंदी में ही करना पड़ता है। जर्मनी में अंग्रेजी नहीं चलती, वहां हिंदी में ही करना पड़ता है। बाहर जो हिंदू स्वयंसेवक संघ का काम विभिन्न देशों में चलता है, उसके लोग जब इकट्ठा आते हैं तब 2 ग्रुप हो जाते हैं। जिन देशों में अंग्रेजी चलती है और जिन देशों में अंग्रेजी नहीं चलती, वहां हिंदी ही चलती है। तो ये फैक्ट है कि हम कितना भी अंग्रेजी बोले कुछ करें, हमको अगर भारत से जुड़ाना है, भारतीय लोगों से संवाद करना है, तो या तो अपनी मातृभाषा या हिंदी, ये 2 ही ऑप्शन अभी है। थोड़ा थोड़ा संस्कृत, कोई विदेशी भाषा ये काम नहीं कर सकती। इसलिए अंग्रेजी से हमारा बैर नहीं है, और जहां बिना अंग्रेजी काम नहीं होता वहां हम अंग्रेजी का उपयोग करते हैं। लेकिन अब हम संघ में अंग्रेजी चलाएंगे ऐसा हम कभी करेंगे नहीं। संघ में भारतीय भाषाएं चलेंगी। తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి మొత్తం కేంద్రం ఇచ్చిన నిధులతోనే సాధ్యమైందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను బీఆర్ఎస్ కాంగ్రెస్లు దోచుకుని అప్పుల ఊబిలోకి నెట్టేశాయని విమర్శించారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎస్పీఎం క్రీడా మైదానంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో మంచిర్యాలలో జరిగిన రోడ్ షోలో ఫడ్నవీస్ మాట్లాడారు. కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్రంలో మౌలిక వసతులు అసాధ్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్లే నేడు దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. 2015 में तेलंगाना के मुख्यमंत्री चंद्रशेखर राव साहब मेरे पास आए और उन्होंने मुझे निवेदन किया कि हमको गोदावरी का पानी दीजिए, गोदावरी का पानी मिलेगा तो हमारा तेलंगाना सुजलाम सुफलाम होगा। 25 सालों से पुराने आंध्र प्रदेश का और महाराष्ट्र का झगड़ा चलता था। महाराष्ट्र कहता था हम पानी नहीं देंगे क्योंकि हमारा गढ़चिरौली डूब जाएगा। आंध्र प्रदेश कहता था हमको पानी दीजिए। लगातार ये झगड़ा 20-25 साल तक चलता रहा, लेकिन पानी नहीं मिला। मैंने चंद्रशेखर राव साहब को कहा कि देखिए आप हमारे पड़ोसी हैं, ये भारत एक देश है, हम झगड़ना नहीं चाहते। तेलंगाना में रहने वाले लोग भी मेरे भारत के लोग हैं, अगर उन्हें पानी मिलता है तो मुझे बहुत खुशी है, मैं पानी देने को तैयार हूं। मैंने उनको समझाया कि आप थोड़ी सी हाइट अगर कम करेंगे तो आपको पानी भी मिलेगा, आपका पूरा तेलंगाना सुजलाम सुफलाम भी होगा और मेरा गढ़चिरौली भी डूबने से बचेगा। और उसके बाद हमने समझौता किया और देश के इतिहास में पहली बार ऐसा हुआ, बिना किसी झगड़े के मैंने मुख्यमंत्री के तौर पर तेलंगाना को पानी देने का निर्णय किया। आज वो तेलंगाना में इरिगेशन आप लोग देख रहे हैं, तेलंगाना के कोने कोने में पानी पहुंचा है, वो केवल हमारे कारण पहुंच पाया क्योंकि हमने उस समय ये कहा ये भारत देश एक है। वो महाराष्ट्र में बसने वाला हो या तेलंगाना में बसने वाला, अगर महाराष्ट्र का नुकसान नहीं होता और तेलंगाना को फायदा होता है तो हम पानी देने के लिए तैयार है। आज वो पानी तेलंगाना के कोने कोने तक पहुंच रहा है। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యల్ని చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరులో కేటీఆర్ ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పైన మోదీ కింద కేడీ అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ కాంగ్రెస్ మనిషి కాదని, ఎప్పటికైనా ఆయన బీజేపీ మనిషి అంటూ వ్యాఖ్యానించారు. మైనార్టీలకు అరచేతుల స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చారని, 2 ఏళ్లలో ఒక్క పని కూడా చేయలేదని దుయ్యబట్టారు కేటీఆర్. हमारे बहनों के साथ आपने वादा किया था, कांग्रेस पार्टी ने, आपने कहा कि अगर शादी मुबारक के जरिए केसीआर साहब 1 लाख रुपया दे रहे हैं तो हम लोग उसके ऊपर से 1 तोला सोना आपको देंगे। मिला किसी को है सोना? सोना छोड़ो, सोने नहीं दे रहे इनो, छोड़ रहे इनो रेवंत रेड्डी। सोना तो छोड़ो, गरीबों को सोने तक नहीं दे रहा, गरीबों की बस्तियां गिरा रहा, गरीबों की घर गिरा रहा। 1 पैसे का काम भी 2 साल में आज तक नहीं किया। हमारे खवातीन बहनों के साथ वादा किया था कि आप बहनों को
हर महीने आपको 2,500 रुपया मिलेगा। मिला किसी को? ना रमजान का तोहफा देता है, ना हमारी रीत और रिवाज की इज्जत करता है, और बार बार बड़े भाई की जिक्र करता है, बार बार बड़े भाई। ऊपर राहुल बाबा है दिल्ली में, उन्होंने नादान है बेचारा, राहुल बाबा बोलते रहता ऊपर कि चौकीदार चोर है। चौकीदार कौन है? चौकीदार कौन है? चौकीदार चोर है बोलता राहुल बाबा। रेवंत बाबा क्या बोलता मालूम आपको? नहीं 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 नहीं, चौकीदार चोर नहीं है, चौकीदार हमारे बड़े भाई है। उन्होंने बड़े भाई कहते मोदी, नो छोटे भाई कहते ऊपर मोदी, यहाँ पे केड़ी। आप सोचो जरा, ऊपर मोदी यहाँ पे केड़ी। इस वास्ते मैं बोल रहा हूं, ये आदमी कांग्रेस का आदमी नहीं है, एक कभी भी जाके बीजेपी में डाइव मारने वाला आदमी है। इस पे भरोसा नको करो आप। मैं बार बार आपको याद दिला रहा हूं, यहाँ पे जितने बहन और भाई हमारे, राहुल बाबा बोलते कि अदानी फ्रॉड है, रेवंत बाबा बोलते अदानी हमारे फ्रेंड है। आज देखिए आप बहरूपीय हरकत इनकी। इस वास्ते मैं बोल रहा हूं बहनों, 6 गारंटी बोले, 420 वादा करे हमारे మైనారిటీ के। నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుండి ఈ నెల 18 వరకు నిర్వహించనున్నారు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రతినిత్య విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు, పలు వాహన సేవలతో గ్రామోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో ఎం శ్రీనివాసరావు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుకుంట రమేష్ నాయుడు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలని తాత్కాలికంగా నిలిపివేశారు. వీఐపీలకు సైతం స్పర్శ దర్శనాలను నిలిపివేశారు. అలంకార దర్శన విధానాల్లో మార్పులు చేశారు. వీఐపీ విరామ దర్శనాలు 3 స్లాట్లు, ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలు నిరంతరం కొనసాగేలా ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. జ్యోతిర్ముడి సమర్పించే భక్తులకు మాత్రం ఆదివారం నుండి నెల 12 వరకు స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. భక్తులు వేచి ఉండేందుకు పూర్తి సదుపాయాలతో 20 కంపార్ట్మెంట్లు సిద్ధం చేశారు. శివరాత్రికి ముందు 4 రోజుల పాటు భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాద వితరణ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాన్ని కలుపుతూ 39 ఎకరాల విస్తీర్ణంలో వాహనాల పార్కింగ్కు ఏర్పాటు చేశారు. సుమారు 12 కోట్లతో సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో బండి సంజయ్ మాట్లాడారు. ఎప్పుడైనా ముస్లిం మహిళల సమస్యలపై ఓవైసీ మాట్లాడారా అని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు మేలు జరిగిందనే విషయంపై దమ్ముంటే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళలకు భరోసా కల్పించిన పార్టీ బీజేపీనని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ రద్దుకు ఎంఐఎం అనుకూలమా, వ్యతిరేకమా చెప్పే ధైర్యం ఉందా అంటూ ఓవైసీకి బండి సవాల్ విసిరారు. ఇలా మా నరేంద్ర మోడీ నిన్న నారకు వచ్చారు, 15 మంది ముస్లిం అమ్మాయిలు నారకు వచ్చారు. వచ్చి వాళ్ళ చేతి మీద లోటస్ వేసుకొని, ఇగో బండి సంజయ్ భాయ్ సాబ్, ఇగో మేము బీజేపీకి వేస్తున్నామని చెప్పి నాకు వచ్చి ఫోటో దిగిపోయారు ముస్లిం మహిళలు. ఇలా నరేంద్ర మోడీ వాళ్ళకి అన్నక తండ్రి అన్న అన్నీ అనే. వారణాసిలో నరేంద్ర మోడీ కాశీలో పోటీ చేస్తే 2000 మంది ముస్లిం మహిళలు ఈ చేతిలో లోటస్ వేసుకొని మోడీ జిందాబాద్, మోడీ జిందాబాద్ అనుకుని ర్యాలీ తీసిరాక. ఎందుకో తెలుసాక, తలాక్ 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 అంటే కథం, వాడి జీవితం నాశనం. వాడు దుబాయ్లో ఉంటాడు, పెళ్లి చేసుకొని మస్కట్ పోతాడు, దుబాయ్ పోతాడు, అమెరికా పోతాడు, ముంబై పోతాడు, ఢిల్లీ పోతాడు. ఆ నుంచి తలాక్ తలాక్ అంటే వీళ్ళ తలాక్ అయితే వీళ్ళ పరిస్థితి ఏందకేయాలా? ఏ కారణం లేకుండా తలాక్ తలాక్ అంటే వాళ్ళ బతుకు బరబతుంది. వాళ్ళ పిల్లలు ఉంటారు, 5 పిల్లలు ఉంటారు. తలాక్ తలాక్ అని వెళ్ళిపోతే ఆ పిల్లలు, ఆ తల్లిదండ్రులకు భారమై తిండికి తిండిలేని పరిస్థితి వాళ్ళందరూ కూడా. అందుకే నరేంద్ర మోడీ ఈ త్రిపుల్ తలాక్ వద్దే వద్దు, నా ముస్లిం మహిళలు క్షేమంగా ఉండాలి, త్రిపుల్ తలాక్ అన్నవన్నీ కంపల్సరీ లోపటేసి చేస్తా అని చెప్పి త్రిపుల్ తలాక్ ను రద్దు చేసి ఇలా ముస్లిం మహిళల బతుకులను కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ యొక్క. అందుకే మొత్తం దేశం మొత్తం ముస్లిం మహిళలందరూ కూడా మాకు ఎంఐఎం పార్టీ, గిమ్ఐఎం పార్టీ జాంతానై, మాకు ఒకటే పార్టీ త్రిపుల్ తలాక్. రాజకీయ పార్టీ అంటే తెలుగుదేశం తప్ప మరే పార్టీ రాష్ట్రంలో బ్రతకకూడదా అని శాసన మండలి విపక్షత నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోల్ బాంబులతో దాడి చేయడం అంటే ఇది హత్య ప్రయత్నం కాదా అని ప్రశ్నించారు. వాళ్ళ మీద హత్యాయత్నం కాకుండా కంటి తుడుపు కేసులు పెట్టారని, కోర్టులో వీటిపై ఖచ్చితంగా తేల్చుకుంటామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు ఉండడమే రాష్ట్రానికి ప్రమాదకరమని ధ్వజమెత్తారు. అంత దూరం నుంచి అల్లరమ్మకులు వచ్చి ఈ రకంగా పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా
జరగకూడదు జరిగితే అదే మీ ఆలోచన విధానం ఏంటి? చూస్తే మీరు వచ్చి కేసు పెట్టి కేసుకు వచ్చి 120 మందికి బెయిల్ ఇచ్చేస్తారా? ఎందుకు పెట్టారు కేసు? ఏం కేసు పెడతారు? పెట్రోల్ బాంబు వేస్తే కేసు ఏం పెడతారు? ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద వాళ్ళు వచ్చి కక్ష తీర్చుకోవడానికి లేకపోతే వాళ్ళని తుదముట్టించడానికి వచ్చేసిన కార్యక్రమం కదా అది 304 కదా. 304 సెక్షన్ ఎందుకు పెట్టలేదు మీరు దాంట్లో? కారణం ఏంటి? పెట్టకంటే ఏదో మొక్కుపుడిగా ఏదో రేపు కోర్టులో పెడతారు కాబట్టి అది చెప్పడానికి నీ ఏంటిది అంటే ఎవరు మరి రాజకీయ పార్టీ అంటే మీ పార్టీ మీ తప్ప ఎవరు బతకూడదు, ఎవరు ఉండకూడదా? ఏమనుకుంటున్నారు? సహజ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణ చేశారు. బ్యాక్డోర్లో బ్యాక్లాగ్ పోస్టుల రిక్రూట్మెంట్ జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 9, 10 తేదీల్లో పెద్ద ఎత్తున మున్సిపల్ రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సర్కార్ ప్రయత్నాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో ఉద్యోగానికి లక్షల్లో వసూలు చేస్తున్నారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కవిత తెలిపారు. జిల్లా స్థాయిలో దొడ్డిదారిన అక్రమ నియామకాలు జరుగుతున్నాయన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగులు యువత నోట్లో మట్టి కొడుతున్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో చూస్తున్నాం రోజు రోజుకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోవడము, యూత్ అందరు కూడా ఒక రకమైనటువంటి నిర్వేదంతోని, ఒక రకమైనటువంటి డిసప్పాయింట్మెంట్తోని ఎప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, ఎప్పుడు క్లారిటీగా మేము ఎగ్జామ్స్ రాయొచ్చు అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. పాపం చాలా మంది ఎస్పెషలీ గ్రామాలలో ఉండేటటువంటి యువమిత్రులు అందరూ కూడా వారి వారి కుటుంబాలను వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, ఆ చిన్నపాటి వ్యవసాయం మీద వచ్చేటటువంటి డబ్బు తీసుకొని వచ్చి హైదరాబాద్లలో, దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో, కేపీహెచ్బీలో ఇట్లా ట్రైనింగ్ సెంటర్స్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటూ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ యొక్క అంశం మనం గమనిస్తూనే వస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ పరిస్థితి మారుతుంది అనుకొని అనేక మంది యువత అంతా కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా బలంగా కొట్లాడినారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏమైంది? చిన్నపాటి ఎగ్జామ్స్ మనం వేసినాం తప్పితే మెయిన్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమ పద్ధతిలో ఇగో ఈ మంత్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది, ఈ మంత్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది, ఈ తర్వాత దీనికి ప్రిపేర్ కావచ్చు, లేకపోతే ఒకటే విద్యార్థి 3-4 పరీక్షలు రాసేటటువంటి కేపబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి అట్లా అవకాశం ఇవ్వలే. మనం ఒక్కొక్క రోజు 2 ఎగ్జాములు పెట్టడం, ప్రతిదాన్ని మేము మార్చే ప్రయత్నం చేయడం, ఇట్లా చాలా జరిగినాయి. అయితే ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా యువమిత్రులు ఆ కోపాన్ని అంతా, ఆవేదన అంతా, ఆక్రోశాన్ని అంతా కూడా ఈ బీఆర్ఎస్ పోతే మన కాంగ్రెస్ వస్తే న్యాయం జరుగుతుందని చెప్పి వంగవీటి రంగ హత్య నుండి అంబటి రాంబాబుపై దాడి వరకు కాపు నేతల్ని టీడీపీ ప్రభుత్వాలు టార్గెట్ చేస్తూనే ఉన్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. లడ్డు నెయ్యి వ్యవహారంలో కొవ్వు ఆరోపణ చేసిన దొరికిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించిన అంబటి రాంబాబు ఇంటిపై దాడులకు దిగారని తెలిపారు. అంబటి రాంబాబుపై ఆయన కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని రాష్ట్రంలోని కాపులంతా ఖండిస్తున్నారని అన్నారు. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని, వడ్డీతో కలిపి తిరిగి చెల్లించడం ఖాయమని గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ తెలిపారు. అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి హత్యాయత్నం ఏదైతే ఉందో అది పెమ్మసాని గారి ఆదేశాల మేరకు మన గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో, ఆవిడ పర్యవేక్షణలో, పోలీసు వారి సహకారంతో జరిగినటువంటి ఈ హత్యాయత్నాన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఖండిస్తుంటే ఆవిడ తిరిగి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి లైవ్ లో బెదిరింపులకు దిగారు. నేను మళ్ళీ వస్తాను, మీ ఇంటికి పరామర్శకి వచ్చే వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలి అని ఆవిడ లైవ్ లో కూర్చుని మా కుటుంబ సభ్యుల్ని ఆవిడ హెచ్చరిస్తున్నారు. ఇండైరెక్ట్ గా మళ్ళీ దాడి చేస్తాను అని చెప్పి మీరు హెచ్చరిస్తున్నారు మమ్మల్ని. మీరేమనుకుంటున్నారు? గల్లా మాధవి గారిని నేను సూటిగా అడుగుతున్నా, మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు, మీకింత అధికార అహంకారం పనికి రాదు. మీరు వ్యవస్థల కన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారా? న్యాయ వ్యవస్థ కన్నా, పోలీసు వ్యవస్థ కన్నా మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారా? మీరు శాసనసభ్యులు కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వ్యవస్థలకు లోబడి పనిచేయాలనే ఇంకితం మీకు లేదా అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఆవిడని. అలాగే ఆఫీసుకి ఇంటికి నిప్పు పెడతారా? ఆఫీస్కి ఇంటికి నిప్పు పెట్టారు, పక్కనున్న ఇళ్లకి ఆ నిప్పు అంటుకుంటే మొత్తం పక్కనిళ్లలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే విచక్షణ మీరు కోల్పోయారా? కక్షతో మీ కళ్ళు మూసుకుపోయినాయా అని నేను ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వాన్ని గడిచినటువంటి 20 మాసాలుగా ఆయన అనేక వేదికల మీద, అనేక ప్రసంగాల్లో, ఆయన అనేక పత్రికా సమావేశాల్లో
ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను, కుతంత్రాలను, ప్రజలకు చేసినటువంటి మోసాలని ప్రశ్నించినందుకు వారికి ఇచ్చినటువంటి బహుమతి ఇది. గడిచినటువంటి 20 మాసాలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోక తిరిగి కొత్త ప్రచారాన్ని, తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చి రాజకీయంగా ఒక కుట్ర చేయాలని, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరికి కర్మ అనేటువంటిది ఉంటది. ఆ కర్మ అనేటువంటిది రుచి చూపించినప్పుడు మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా బయటపడతాయి. అందులో భాగంగానే వారు చేసినటువంటి తప్పుడు ప్రచారం, ఇందులో జంతువులు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, గొడ్డు కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి తీరా జరిగినటువంటి ఎంక్వైరీలో ఎక్కడా కూడా అటువంటి విషయాలు లేవని చెప్పి అన్ని కమిటీలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ప్రజల నుంచి స్పందన వస్తుంది, మన మీద తిరుగుబాటు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఒక ప్రచారాన్ని తీసుకుని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోయినటువంటి ప్రచారాలు చేసి, అందు మీద ఫ్లెక్సీలు వేసి, రాష్ట్రంలో అన్ని ప్రధాన కూడళ్లలో కూడా ఈ ఫ్లెక్సీల్ని ప్రదర్శించి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తే 30వ తారీఖున రాంబాబు గారు హెచ్చరించారు, 24 గంటల్లో దాన్ని తీయకపోతే మేము తొలగించాల్సినటువంటి. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ప్రస్థానాన్ని టీమిండియా గెలుపుతో ప్రారంభించింది. ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్లో అమెరికాపై 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 84 నాటౌట్ అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టును ఆదుకోగా బౌలర్లు సమిష్టిగా రాణించి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో సూర్యకుమార్ సేన టోర్నీలో శుభారంభం చేసింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికాకు కూడా సరైన ఆరంభం లభించలేదు. భారత పేసర్లు మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ దాటికి 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అమెరికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో ఇన్నింగ్స్ను నిర్మించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో సూర్యకుమార్ ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. రింకు సింగ్ 6, హార్దిక్ పాండ్యా 5, విఫలమైన చివర్లో అక్షర్ పటేల్ 14తో కలిసి జట్టు స్కోర్ను ముందుకు నడిపించారు. సూర్య సూపర్ ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. అమెరికా బౌలర్లలో వాన్ షాల్క్విక్ 4 వికెట్లతో సత్తా చాటారు. అబుదాబిలోని యాస్ మెరీనా సర్క్యూట్లో జరుగుతున్న యాస్ స్పీడ్ ఫెస్టివల్లో ప్రముఖ నటుడు రేజర్ అజిత్ కుమార్ ను నటుడు శివకార్తికేయన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అజిత్తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ శివకార్తికేయన్ స్పెషల్ పోస్ట్ పెట్టాడు. నిజమైన ఫ్యాషన్, అంకిత భావం, పట్టుదలను ప్రత్యక్షంగా చూశాను. ఒక గొప్ప వ్యక్తితో గడిపిన ఈ రోజు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ఎప్పటికీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాను ఏకేసార్ అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. ఈ ఫోటోలో శివకార్తికేయన్, అజిత్ కుమార్ రేసింగ్ జెర్సీ ధరించి కనిపించడం విశేషం. వీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న వీడియోలు, ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అజిత్ తన రేసింగ్ టీంతో అంతర్జాతీయ రేసులో బిజీగా ఉండగా ఇటీవలే పరాశక్తి సినిమాతో విజయాన్ని అందుకున్న శివకార్తికేయన్ ఆయనకు మద్దతు తెలపడానికి వెళ్లారు. ఇక శివకార్తికేయన్ నటించిన పరాశక్తి మూవీ సంక్రాంతికి విడుదలై 100 కోట్లకు పైగా వసూలు సాధించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మలేషియా కమ్యూనిటీ ప్రోగ్రాంలో పాల్గొన్న మోదీ. భారత సంతతి కమ్యూనిటీ ఉన్న రెండో అతిపెద్ద దేశం మలేషియా అన్న ప్రధాని. కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్న మహారాష్ట్ర సీఎం. బీఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోచుకున్నాయన్న ఫడ్నవీస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శలు.
ఓవైసీపై బండి సంజయ్ విమర్శనాస్త్రాలు. ఎప్పుడైనా ముస్లిం మహిళల సమస్యలపై మాట్లాడారా అని నిలదీసిన కేంద్ర మంత్రి. చంద్రబాబుకు కూడా చిక్కిపోయిందేమో. ఏపీ సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ఆరోపణలు. బ్యాక్డోర్లో బ్యాక్లాగ్ పోస్టుల రిక్రూట్మెంట్ జరుగుతున్నాయని వ్యాఖ్య. వంగవీటి నుండి అంబటి వరకు టీడీపీకి కాపులే టార్గెట్. టీడీపీపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. T20 ప్రపంచ కప్ 2026లో భారత్ బోని. తొలి మ్యాచ్లో అమెరికాపై 29 పరుగుల తేడాతో విజయం. రేసింగ్ ట్రాక్ పై కోలీవుడ్ స్టార్స్ అజిత్ ని కలిసిన శివకార్తికేయన్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.